అయితే ఈ మాసానికి మరొక పేరు ఉందమ్మా, దామోదర మాసం. ఈ కార్తీక మాసానికే దామోదర మాసంగా చెప్తూ ఉంటారు. మరి దామోదరుడు అంటే ఎవరు? శివుడు. దామోదరు అంటే విష్ణు భగవానుడు. ఎందుకంటే మనకు కేశవాది నామాలలో దామోదరాయ నమః అనే ఒక నామం వస్తూ ఉంటుంది. అయితే ఈ విష్ణునామం దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాని యొక్క అర్థాన్ని తీసుకుంటే, దామోదరుడు అంటే తులసీమాలను నడుంకు ధరించినటువంటి వాడని ఒక అర్థం. తర్వాత యశోదమ్మ చేత నడుంకు తాడు కట్టించుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని ఇంకొక అర్థం. కాబట్టి కృష్ణ పరమాత్మనే విష్ణు భగవానుడు కాబట్టి దీనికి దామోదర మాసంగా చెప్తారు. మరి ఈ దామోదర మాసంలో ముఖ్యంగా తులసీ కోట దగ్గర దీపాలు వెలిగించడం. ఎందుకంటే బృందాదేవి అనే ఆమెనే ఒక శాపవశాత్తు తులసీ మాతగా అవతరించింది. తులసి ఆరాధన చేస్తే ఈ నెల రోజులు చాలా ముఖ్యం. అయితే ఈ తులసీ కోట దగ్గర దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి అపమృత్యు దోషం ఉండదు. మరి ఎందుకు? దీపంజ్యోతి పరబ్రహ్మ అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 3 దీపాలు ఉన్నాయమ్మా, మహాప్రాణ దీపాలని చెప్పుకోవచ్చు. ఒకటేమిటి? ఉదయం నుంచి సాయంకాలం దాకా సూర్యుని యొక్క అఖండమైనటువంటి జ్యోతి, అదొక దీపం. తర్వాత సాయంకాలం షోడశ కళానిధి అయినటువంటి చంద్రుడు వెన్నెలతో ఇచ్చే దీపం చల్లని దీపం. అదే కాకుండా మన లోపల కూడా ఒక దీపం ఉంది. అదేమిటి? ఆ దీపమే మన లోపల ఉన్నటువంటి జీవాత్మ. మరి ఈ జీవాత్మ పరమాత్మను చేరాలి అన్నప్పుడు మనం నిజమైనటువంటి దీపారాధన చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ మనం దీపారాధన చేస్తామో, గరుడ పురాణం కావచ్చు, అర్చిరాది మార్గం కావచ్చు, చనిపోయిన తర్వాత శైవ వైష్ణవ సంప్రదాయాల్లో చెప్పే పురాణాలు వాటిల్లో ఏం చెప్పబడుతున్నా అంటే, ఇక్కడ దీపదానం చేస్తే అక్కడ వెళ్ళేటప్పుడు నీ యొక్క యాతనా శరీరం వెళ్ళేటప్పుడు నీకు అక్కడ జ్యోతి స్వరూపంలో వెలుగు ఉంటూ ఉంటుంది అని దీపారాధన చేయడం ఒక విశేషంగా. తర్వాత ముఖ్యంగా కార్తీక శుక్ల పాడ్యమి నుండి చివరి దాకా నెల రోజులు ప్రతిరోజు ఒక దీపదానం చేస్తారు. ఈ దీపదానం అనేది కూడా ఎంత విశిష్టత అంటే, దీపదానంతో పాటు బ్రాహ్మణోత్తములకు భోజన సాహిత్యాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి దీపదానం చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్పబడుతుందమ్మా, సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వపరాత్సుకం వహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్సు సదా మమ. చక్కగా చెప్పారమ్మా. ఒక దీపాన్ని మనం దేవాలయంలో కానీ లేదా అర్చకునికి కానీ బ్రాహ్మణోత్తముని కానీ మనం దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దివ్యం అంటే అన్ని రకాల జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైనటువంటి స్వరూపమే దీపజ్యోతి. సర్వ సంపత్సుఖవహ అంటే అన్ని రకాల సుఖాలను మనకు అందిస్తూ ఉంటుంది. దీపదానం ప్రదర్శామి శాంతిరస్సు సదా మమ అంటే ఈ దీపదానం నేను నీకు ఇస్తూ ఉన్నాను. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటే కాంతి స్వరూపము సాక్షాత్ అమ్మవారు. అంటే దీపజ్యోతి మహాలక్ష్మి స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఆ దీపదానం చేసినప్పుడు మనకు శాంతి సౌఖ్యము ఎప్పుడు కలగాలని చెప్పేసి ఆ దీపదానాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దీపాలల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. దీపావళి రోజున ఒక దీపాన్ని వెలిగించాలి దక్షిణం వైపుకు, దాన్ని యమదీపం అంటారు, అపమృత్యు రాకుండా. కుబేర దీపం అంటారు. ఇంకా అనేక రకాలైనటువంటి దీపజ్యోతులు వెలిగిస్తూ గంగా నదీ తీరంకు వెళ్ళి ఆ దీపజ్యోతులను నదిలో వదిలిపెడితే విశేషమైనటువంటి పుణ్యంగా చెప్తూ ఉంటారు.